ఈ సాయంత్రం జరిగే రామ్ చరణ్ ఉపాసన పెళ్లి రిసెప్షన్ వేడుకల కోసం నోవాటెల్లోని హెచ్ఐసిసి సెంటర్ అందంగా ముస్తాబోతోంది. డిజైనర్ ఆనంద్ సాయి ఆధ్వర్యంలో స్టేజ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రిసెప్షన్ ఏర్పాట్లపై ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. తేజ్ ఉపాసన పెళ్లి ఈ రోజు మొయినాబాద్ లోని అంగరంగ వైభవంగా జరిగింది. అయితే సాయంత్రము రిసెప్షన్ వేడుకలకు హైటెక్స్ లో ఉన్న హెచ్ఐసిసి సెంటర్ లోని భారీ ఏర్పాట్లు కూడా జరిగాయి. మనం చూడొచ్చు మొత్తం సాయంత్రం రిసెప్షన్ కోసం ఇక్కడ అన్ని భారీ ఏర్పాట్లు సెట్టింగ్స్ అన్ని కూడా చేశారు. అయితే ఈ యొక్క సెట్టింగ్ యొక్క డిజైనర్ మొత్తం ఆనంద్ సాయి పర్యవేక్షణలో యొక్క డిజైనింగ్ జరుగుతుంది. మనం చూసినట్టే మనకి ఈ యొక్క రెండు కళ్ళు కూడా చాలా అంత బ్రహ్మాండంగా అంత అద్భుతంగా కూడా యొక్క డిజైనింగ్ జరుగుతుంది. ప్రస్తుతం ఆనంద్ సాయి గతంలో కూడా బన్నీ యొక్క పెళ్లికి కూడా ఆనంద్ సాయి యొక్క డిజైన్ చేశాడు. ఇక్కడ 2 రోజుల నుంచి ఇక్కడ ఉండి కూడా ప్రత్యేకంగా ఆయన ఈ డిజైన్ కూడా చేస్తున్నారు. మనం చూసినట్లయితే మొత్తము ఎక్కడెక్కడ అద్దాలు కానీ లైటింగ్స్ కానీ అన్ని భారీ సెట్స్ ఏర్పాట్లు కూడా చేశారు. అయితే మనం గతంలో సినిమాలోనే ఇలాంటి దృశ్యాలు చూసి ఉంటాం. కానీ రియల్ లైఫ్ లో కూడా సెలబ్రిటీస్ ఇలా అద్భుతంగా సెట్టింగ్స్ వేయించుకొని రిసెప్షన్ వేడుకలు జరుగుతుంది. మనం ఇప్పుడు చూస్తున్నాం. మన ప్రస్తుతం మన దగ్గర ఇక్కడ ఆనంద్ సాయి డిజైన్ యొక్క రిసెప్షన్ కు డిజైన్ ఉన్న ఆనంద్ సాయి ఇక్కడ ఉండి ప్రస్తుతం మన దగ్గర ఆనంద్ సాయి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. సార్ చెప్పండి సార్, ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారు డిజైనింగ్? దీనికి స్పెషాలిటీ? ఇది ఒక 1 month బిఫోర్ స్టార్ట్ చేసిన వర్క్. సో 1 month తర్వాత ముందు స్టార్ట్ చేసి ప్లాన్స్ చిరంజీవి గారితో కూర్చున్నాను. సో లైక్ సో మచ్ ఆఫ్ డిజైన్, ఎందుకంటే వెడ్డింగ్కి రిసెప్షన్కి చాలా డిఫరెన్స్ కావాలి. సో టోటల్ వైట్ కాన్సెప్ట్ వెళ్తాను, వెరీ ఇంగ్లీష్ లుక్. సో డెఫినెట్గా ఇది వచ్చి ఏంటంటే నాకు వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే నేను వాళ్ళ ఫ్యామిలీలో వెడ్డింగ్ అండ్ రిసెప్షన్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ సో ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ లైటింగ్ డిజైన్ అండ్ ఫ్లవర్ డెకరేషన్ అంతా ఓవరాల్గా డెకరేషన్ కేర్ తీసుకుంటాను అండి. సో నవ్ ఇప్పుడు షేప్ అప్ అండి. ఇంకొక 3-4 hours విల్ గెట్ రైట్ పిక్చర్ ఆఫ్ ద సెట్ అండి. మొత్తం ఈ యొక్క డిజైనింగ్ అనే స్టేజ్ కానీ ఎంతమందితో చేయిస్తున్నారు? ఎంతమంది? ఆల్రెడీ మేము ఒక 1 month ముందు వర్క్ స్టార్ట్ చేసి ఫినిష్ చేసామండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి 2 daysలో ఈ వర్క్ ఫినిష్ చేయాలా. సో ఆల్రెడీ వీఆర్ ఇన్ డన్. ఆల్రెడీ మాకు ఇప్పుడే ఒక 60 మంది దాకా పనిచేస్తున్నారు. ఆల్మోస్ట్ మా కంప్లీషన్లో ఉన్న వర్క్లో. సో ఇంకా ఫైనల్ టచెస్ వచ్చి ఫ్లవర్ డెకరేషన్ అండ్ లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంది. సో ఇంకొక 1 or 2 hours వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. గతంలో కూడా మీరు ఇటు అల్లు అర్జున్ కావచ్చు, ఇటు ఎన్టీఆర్ ఇద్దరు కూడా మీరు సెట్టింగ్స్ చేశారు. ఇద్దరు హీరోలు కూడా. దానికి దీనికి డిఫరెంట్ ఏంటి? ఎవ్రీ సెట్లో నేను చాలా కొత్తదనం చూస్తాను అండి ప్రతి ఒక్కసారి. ఎందుకంటే ఐ డోంట్ రిపీట్ ద సేమ్ డిజైన్ ఉండదు నా దాంట్లోది. అందుకోసం నేను ఏంటంటే మీరు ఇప్పుడు రీసెంట్గా వెడ్డింగ్ చూస్తుండొచ్చు, ఇంతవరకు ఆ కైండ్ ఆఫ్ అటెంప్ట్ ఎవరు చేయలేదు. ద కైండ్ ఆఫ్ కలర్ కాంబినేషన్ ఆఫ్ ఫ్లవర్ డెకరేషన్ ఎవ్రీబడి అప్రిషియేటెడ్ ఇన్ ద మార్నింగ్. సో టుడే రిసెప్షన్ కూడా ఇట్ బి వెరీ డిఫరెంట్ లుక్ అండి. బికాస్ నేను ఈ కైండ్ ఆఫ్ ఎట్లా ఉందంటే మనకి ఎగ్జాంపుల్ ఇన్ లండన్ ద వెడ్డింగ్స్ ఆర్ మోర్ ఆన్ వైట్ కాన్సెప్ట్లో ఉంటుంది. చాలా మంది వైట్ కాన్సెప్ట్ వెరీ రేర్ టు డూ ఇట్ బికాస్ వెరీ కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. సో లుక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో నాకేంటంటే ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడేటప్పుడు ఎవ్రీబడి వెరీ హ్యాపీ. అండ్ అరవింద్ గారు చాలా హ్యాపీ అయ్యారు ద డిజైన్స్ చూసి, చాలా డీటెయిల్. ఎందుకంటే ఈ పర్టికులర్ సెట్లో వచ్చి మీకు ఓవరాల్గా స్టేజ్లో ఎక్కువ మిర్రర్ యూజ్ చేస్తామండి. మిర్రర్ అండ్ హ్యాంగింగ్ డూమ్, ఫైబర్ డూమ్ అండి. వి ఆర్డర్ ఇన్ బాంబే 15 days ముందు ఆర్డర్ చేసి దాంట్లో వీఆర్ గోయింగ్ టు పుట్ వాటర్ అండ్ పెటల్స్ సంథింగ్ ఫ్రమ్ ద లో యాంగిల్లో కూడా దే కెన్ సీ ద బ్యూటిఫుల్ లుక్ ఉంటుందండి ఓవరాల్గా. సో ఓవరాల్ లుక్ ఇస్ లైక్ ఎ పర్పుల్ అండ్ బ్లూయిష్ లుక్లో ఉంటుందండి. మనం ఇక్కడ చూస్తున్నాం అక్కడ కొన్ని లైటింగ్స్ కొన్ని ఫిట్ చేస్తున్నారు కదా, దాన్ని అసలు ఏ రకంగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు? దీన్ని ఏమనుకుంటారు? ఇట్స్ ఫ్లోటింగ్ ఫ్లవర్స్ అండి. ఇప్పుడు మన సీలింగ్లో చూస్తే కూడా వాటర్ ఫ్లోటింగ్స్ ఉంటుంది. సో ఈ కైండ్ ఆఫ్ ఇప్పుడు మీరు చూసే సెట్ అనేది వైట్ చూస్తున్నారు, విత్ కలర్స్ ఇస్ బ్లూయిష్ పర్పుల్ ఉంటుంది. ఇట్స్ నాట్ ఎ వైట్, జస్ట్ ఒక 50% సెట్ వర్క్ అయింది. మీరు ఈవినింగ్ చూస్తే కూడా డెఫినెట్గా మీకు మంచి అవుట్పుట్ ఉంది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం చూడవచ్చు అంటే ఇదంతా కూడా మొత్తం ఇంగ్లీష్ లుక్, మొత్తం టోటల్ వైట్ ఉంటుంది అని చెప్పేస్తున్నాడు. ఈవినింగ్ అంతా కూడా మొత్తం వైట్ అండ్ బ్లూయిష్ గా ఉంటుంది స్టేజ్ అని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క స్టేజ్ మొత్తం కూడా 1 month నుంచి కూడా ఇక్కడ ఈ యొక్క వర్క్ జరుగుతుందని చెప్పేసి తన ఇంట్రెస్ట్ గా, అంటే నాకు రామ్ చరణ్ చిరంజీవి ఫ్యామిలీ అంతా కూడా అంటే నాకు ఎంతో ఇష్టం. అందుకని నేను చాలా ఇష్టంగా ఈ యొక్క పని చేస్తున్నాను, 1 month నుంచి కూడా చేస్తున్నాను అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తం చూసినట్టయితే ఇక్కడ 1 month నుంచి కూడా వర్క్ జరుగుతుంది. మొత్తం 60 మంది కలిసి 60 మంది వర్కర్స్ ఈ యొక్క స్టేజ్ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. మొత్తం చూస్తే ఈ యొక్క ఏదైతే హెచ్ఐసి సెంటర్ లో ఈ యొక్క రిసెప్షన్ ఉందో, ఈ రిసెప్షన్ వేడుకల్లో మొత్తము ఒక 10,000 మంది కూడా ఎట్ ఏ టైం 10,000 మంది కూడా ఇక్కడ రిసెప్షన్ ని వేడుకలు కూడా చూడవచ్చు, రిసెప్షన్ కూడా కూర్చోవచ్చు అని కూడా ఇక్కడ సిబ్బంది చెప్పడం జరుగుతుంది. మొత్తం 10,000 మంది ఎట్ టైం కూడా ఈ యొక్క రిసెప్షన్ లో కూడా కూర్చోవచ్చు. ఈ మొత్తం సెట్టింగ్స్ అన్ని చైర్స్ కూడా అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కొద్దిసేపు క్రితమే అల్లు అర్జున్ కూడా వచ్చేసి ఇక్కడ అన్ని కూడా ఇక్కడ ఉన్న ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించడం జరిగాను. ఇంకా డిష్ విషయానికి వస్తే ఇక్కడ ఒకేసారి
వచ్చేసి 5,000 మంది 5,000 మంది మొత్తం అందరూ కూడా 5,000 మంది వచ్చేసి కూడా ఇక్కడ ఎట్ టైం కూడా ఇక్కడ మొత్తం డిన్నర్ చేయొచ్చు. కొన్ని స్పెషల్ అంటే ఇండియన్ ఫుడ్ కాకుండా కొన్ని ఫారెన్ ఫుడ్ కూడా వీళ్ళు ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం ఈ డిష్కి సంబంధించి కూడా మొత్తం ఏర్పాట్లు అన్ని కూడా జరుగుతుంది. ఇక్కడ సాయంత్రం మొత్తం రామ్ చరణ్ పెళ్లి వేడుకలకు అతిరథ మహారథులు, ఇటు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, ఇంకా సినీ తరం అందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. దీంతో మొత్తం పెద్ద ఎత్తున సెట్టింగ్స్ అన్ని కూడా చేయడం జరుగుతుంది. అయితే మన లైటింగ్ విషయానికి వస్తే లైటింగ్ మొత్తం కూడా ముంబైకి చెందిన జోసఫ్ అతను ఈ యొక్క లైటింగ్ సెట్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 5,000 లైటింగ్ సెట్స్ 5,000 లైట్స్ ఇక్కడ ఫిట్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తం చూసినట్టు ఈ యొక్క లైటింగ్ సెట్స్ కానీ ఈ యొక్క మొత్తం ఈ యొక్క డిజైన్ కానీ ఇటు స్టేజ్ కానీ చూసినట్టయితే మనం ఇవన్నీ ఈ యొక్క డిజైన్ అన్ని కూడా మనం అన్ని కూడా సినిమాలోనే చూసేవాళ్ళం. గతంలో సినిమాలోనే ఈ యొక్క సెట్టింగ్స్ అన్ని కూడా సినిమాలో చూసేవాళ్ళం. కానీ రియల్ లైఫ్ లో కూడా ఈ యొక్క సెట్టింగ్స్ చూస్తే ఈ యొక్క 2 కళ్ళు కూడా మనకు సరిపోవు, 1000 కళ్ళు అని సరిపోనట్లు కూడా ఈ యొక్క భారీ సెట్టింగ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక 2 గంటలు ఇప్పుడు మనం చూసినందుకు కూడా ప్రస్తుతం పనులు నడుస్తున్నాయి. ఒక 2 గంటలు పూర్తయితే కానీ దీంట్లో మొత్తం యొక్క సెట్టింగ్స్ అన్ని కూడా పూర్తవుతుందని చెప్పేసి కూడా మనకు డిజైనర్ చెప్పడం జరిగింది. మొత్తానికి ఈవినింగ్ వరకు ఈ యొక్క కార్యక్రమాలు అన్ని కూడా ఈ యొక్క స్టేజ్ కి సంబంధించిన పనులన్నీ కూడా ఈవినింగ్ వరకు అయిపోతుంది. ఈ తర్వాత ఇప్పుడు ఏదైతే మనకు వైటిష్ కనిపిస్తుందో ఈ వైటిష్ అంతా కూడా ఈవినింగ్ ఈ యొక్క లైటింగ్ మొత్తం కూడా బ్లూయిష్ అయిపోతుందని చెప్పేసి కూడా డిజైనర్ ఆనంద్ సాయి చెప్పడం జరుగుతుంది. మొత్తం ఈ యొక్క స్టేజ్ అంతా కూడా మొత్తం అద్దాలతోటే ఉంటుందని కూడా చెప్పడం. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ అద్దాలు అన్ని కూడా మొత్తం గ్లాసెస్ అన్ని కూడా ఫిట్ చేస్తున్నారు. మొత్తం బ్యాక్ అంతా అంటే స్టేజ్ బ్యాక్ ఏదైతే అది మొత్తం కూడా మొత్తం గ్లాస్ ఫిట్టింగ్స్ ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అక్కడ చూసినట్టు మొత్తం బ్లూయిష్ లైటింగ్స్ అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా ఫ్లవర్స్ టోటల్ ఫ్లవర్ వైజ్ గా మొత్తం ఫ్లవర్స్ తో సెట్టింగ్ ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి అక్కడ కొన్ని ఫ్లవర్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ఫ్లవర్స్ అన్ని కూడా ఇండియన్ మేడ్ కాకుండా మొత్తం ఫారెన్ నుంచి కూడా కొన్ని ఫ్లవర్స్ తెప్పించారు. ఈ యొక్క ఫ్లవర్స్ అన్ని కూడా ఈ యొక్క స్టేజ్ కి మొత్తం కూడా ఫిట్ చేయడం జరుగుతుంది. మొత్తం చూసుకుంటే రామ్ చరణ్ తేజ్ ఉదయం పెళ్లి వేడుకలు ఎంత అంగరంగ వైభవంగా జరిగాయో సాయంత్రం ఈవినింగ్ రిసెప్షన్ కూడా అంతకు డబల్ గా ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తం యొక్క సెట్టింగ్స్ చూసినట్టయితే మనం ఎప్పుడు సినిమాలే తప్ప ఎప్పుడు రియల్ లైఫ్ లో కూడా చూడలేదు. కానీ సెలబ్రిటీస్ సినిమాలకే పరిమితం కాకుండా ఈసారి రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి సెట్టింగ్స్ వేసుకోవాలని చెప్పేసి కూడా వేయించుకొని యొక్క రిసెప్షన్ వేడుకలు చేయడం జరుగుతుంది. గతంలో ఈ యొక్క డిజైనర్ ఏదైతే ఇతను గతంలో అల్లు అర్జున్ కు జూనియర్ ఎన్టీఆర్ కూడా సెట్టింగ్స్ వేశాడు. కానీ దానికి కాకుండా ఈసారి ప్రత్యేకంగా యొక్క స్టేజ్ ఏర్పాట్లు చేస్తున్నాయని చెప్పేసి ఆనంద్ చెప్పారు. దీనికి మొత్తం కూడా వైటిష్ ఉంటుంది. గతంలో వాళ్ళంతా రెడ్ బ్లూయిష్ ఉంది. ఇదంతా వైటిష్ గా ఈ యొక్క స్టేజ్ కనిపిస్తుంది అని చెప్పేసి కూడా డిజైనర్ చెప్పడం జరుగుతుంది. మొత్తం చూస్తే మొత్తం ఏర్పాట్లు అన్ని కూడా చక్కచక్క జరిగిపోతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. సాయంత్రం వేడుకలకి స్టేజ్ అంతా కూడా ముస్తాబవుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ రవితో రాజేష్, NTV, హైదరాబాద్.